మీరు ఇంటర్వ్యూస్ చాలా బాగా చేస్తారు, నేను ఎగ్రీ. కనీసం ఎదుటి వాళ్ళు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు మొత్తం స్టోరీ అనుకుంటా మధ్యలో మీరే చెప్పేస్తే నేను ఏం మాట్లాడేది? ఊరికే నాకు చెప్పకు, చెప్ప అట్లా ఆడకు. ఇక్కడ ఒకటి చెప్తున్నాను రోషన్ గారు, రియల్ గా వీసా స్కాములు జరుగుతాయి. ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పింది తన వర్షన్ ఏంటో చెప్పారు. అంటే క్లియర్ గా నాకు ఆ కంపెనీతో సంబంధం లేదు, నా హస్బెండ్ కంపెనీ. అంటే వీడియోలలో ఆమె డామినేషన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా. సో నాకు సంబంధమే లేదు, మా హస్బెండ్, నేనేమన్నా దాంట్లో డైరెక్టరా? నాకు అసలు సంబంధం లేదు కదా, అతను కదా పేమెంట్స్ తీసుకుంది, నాకేం సంబంధం? నా ఫోటోలు వాడి లేకపోతే నా పేరు వాడి వ్యూయర్షిప్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది తెలుగు మీడియా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసిన పని ఏంటి మరి? అంటే అది కదా తెలుగు వీడియోలు పెట్టి లండన్ లో ఉండి తెలుగు ఆడియన్స్ ని, తెలుగు సబ్స్క్రైబర్స్ ని, తెలుగు డబ్బులే కదా తిన్నది. నువ్వేమో లండన్ డబ్బులు అని తినలేదు కదమ్మా. మరి మోసం చేసిన దాంట్లో మరి భార్యాభర్తలు వాటా ఇద్దరిది ఉంటుంది. సో ఇప్పుడు తప్పు రుజువైన తర్వాత నా హస్బెండ్ కంపెనీ ఎంతమంది నమ్మారా నిన్ను? పార్ట్ 1 లో మాట్లాడేసి తప్పించేసుకుంది అక్కాయ్. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఎంత దారుణంగా ఉన్నారంటే మనుషులు, అంత సిగ్గు శరం లేకుండా తప్పు చేసేస్తున్నారు. అసలు నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? మనం ప్రేమిస్తున్నాం, వాళ్ళే మనల్ని ప్రేమించట్లా. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద. దొంగ సెంటిమెంట్లు వర్కౌట్ చేసి దొంగలు దోచుకుంటున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్. దేవుడున్నాడు.